కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? కొన్నిసార్లు పిల్లలతో ఉన్నప్పుడు బాగా కోపం వస్తుంది. హౌ టు ఓవర్‌కమ్ యాంగర్? సమ్‌టైమ్స్ విత్ చిల్డ్రన్ ఐ యామ్ బికమింగ్ యాంగ్రీ. Yeah. When children do some mischievous things, చిన్న పిల్లలు ఏమైనా చిలిపి పనులు చేసినప్పుడు, if you want to beat them, ఒకవేళ వాళ్ళని కొట్టాలంటే, how not to beat in anger? అంటే కోపంతో ఎలా కొట్టకూడదు? You keep a small stick ఒక చిన్న కర్ర పెట్టుకోండి. according to the age of the child. అంటే ఆ పిల్లల వయసును బట్టి. Don't keep a very big stick. ఏదో పెద్దగా లావుగా బలంగా ఉన్నది పెట్టుకోవద్దు. Small stick. ఒక చిన్న కర్ర పెట్టుకోండి. And keep it in a far distance. చాలా దూరంగా పెట్టుకోండి అది. Might be very near to your bathroom. మీ బాత్రూమ్ దగ్గర ఎక్కడో. Or in the outside of the house. లేకపోతే ఇంటికి వెలుపల ఎక్కడో. Put it somewhere. ఎక్కడన్నా పెట్టుకోండి. Because if you put it in some place, the children will take it and break it. మన దగ్గరలో పెడితే వాళ్ళే ఎరగదీస్తారు. And when children do mistakes, ఏదైనా పిల్లలు తప్పు చేసినప్పుడు, you want to punish, వాళ్ళని శిక్షించాలంటే, you ask your child, మీ పిల్లల్ని అడగండి, you come, నువ్వు దగ్గరికి రా, did you do this? నువ్వు చేసావా? Then you go there, నువ్వు అక్కడికి వెళ్ళి to take the stick ఆ కర్ర తీసుకొని and come back. తీసుకొని రా. By the time you go there and come back, you will lose all your anger. నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేలో నీ కోపం తగ్గిపోతుంది. Then you beat because of love. అప్పుడు ప్రేమతో కొట్టండి. Because we have to discipline our children. ఎందుకంటే మన పిల్లల్ని సరిదిద్దాలి. God loves us, so he chastises us. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మనల్ని కూడా శిక్షిస్తాడు. Yeah. Then beat them, not here. కొట్ట ఇక్కడ కాదు కొట్టేది. Always beat them below their knee. వాళ్ళ మోకాళ్ళ కింద కొట్టాలి మనం. Yeah. Or in the back. లేకపోతే వెనక వైపు. Yeah. Don't beat in any other place. ఎక్కడ కొట్టకూడదు. Yeah. If you beat in the below places and all, nothing will happen. ఆ కింద మోకాళ్ళ కింద కొడితే ఏం కాదు వాళ్ళకి. So this is one way you can beat your children without getting angry. కాబట్టి కోపంతో కాకుండా మామూలుగా కొట్టే పద్ధతి ఇది. And tell some Bible verses and then discipline them. కాబట్టి ఏదైనా బైబిల్లో చూపించి వాళ్ళు ఏం తప్పు చేశారో శిక్షించండి. My father disciplined me like that. మా తండ్రి అలానే శిక్షించాడు నన్ను. He says the foolishness will be sticking on to the soul of the fool. ఎందుకంటే బుద్ధిహీనత మానవుని యొక్క హృదయంలో ఉంటుంది. In the child's heart there will be sticking foolishness. ఎందుకంటే ఒక బాలుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది. And the rod of chastisement will remove it. కాబట్టి శిక్షించే దండమే దాన్ని తీసేస్తుంది. So it is good to beat our children. కాబట్టి పిల్లల్ని కొట్టడం మంచిదే. Beating is not the only option. అంటే కొట్టడమే కాదు అన్నిటికీ. So many other options are there to punish your children. వేరే విధంగా కూడా శిక్షించొచ్చు మనం. Tell them today you should not go for playing. నువ్వు ఇంక ఈ రోజు ఆడుకోవడానికి వీల్లేదు. Today you will not get that fruit. లేకపోతే నువ్వు కావాల్సింది అది ఇవ్వను. Something which they like, you say it is not. వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇవ్వకుండా ఉండాలి ఆ రోజు. That's one way you can overcome your anger. ఒక విధంగా నీ కోపాన్ని ఆ విధంగా చేయి. When you judge yourself very strongly, నువ్వు తీవ్రంగా నువ్వు తీర్పు తీర్చుకుంటే, that quickly you can overcome your anger. వెంటనే మన కోపాన్ని జయించవచ్చు. So whenever you get angry, కోపం వచ్చినప్పుడల్లా judge yourself. నిన్ను తీర్పు తెచ్చుకో. Meditate the verses Bible says about anger. కోపం గురించి బైబిల్ ఏం చెప్తుంది? Anger dwells in the heart of fool. ఒక బుద్ధిహీనుని హృదయంలో కోపం ఉంటుంది. Lord, now I am having anger. ఓ ప్రభువా నాకు ఇప్పుడు కోపం వస్తుంది. According to Bible I am a fool, Lord. ప్రభువా బైబిల్ ప్రకారం బుద్ధిహీనుండి. Give me wisdom. నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. Pray like that. ఆ విధంగా ప్రార్థన చేయండి. And anger, no, it is not a pleasant thing. కాబట్టి కోపం అనేది అదేదో ఆరోగ్యకరమైనది కాదు. Anger is a devil's thing. కోపం అనేది అపవాది నుంచి వచ్చేది అది. Yeah, in Ephesians there's a verse. ఎఫెసీలో ఒక వచనం ఉంటుంది. 4:26. ఎఫెసీ 4:26. Even if you get angry, don't sin. మీ కోపపడుడు గాని పాపము చేయకుడి. Before the sun sets, let your anger go down. సూర్యుడు అస్తమించే లోపే నీ కోపం తగ్గిపోవాలి. And next verse, తర్వాత వచనంలో, don't give room for the devil. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుడి. So when you get angry, నువ్వు కోపపడినప్పుడు you are providing 1 BHK house to devil. కాబట్టి నువ్వు కోపపడినప్పుడు నువ్వు అపవాదికి 1 BHK ఇల్లు ఇస్తున్నావు. Devil come, I have opened the door. అక్కడ తలుపు తెరుచుకొని అపవాది వస్తాడు. I have neatly prepared the bed, chair. అక్కడ బెడ్, చైర్ అన్ని ఉన్నాయి. Some snacks. స్నాక్స్ కూడా ఉన్నాయి. You come. నువ్వు రా. You are inviting the devil. నువ్వు అపవాదిని పిలుస్తున్నావు. Don't do that. ఆ విధంగా చేయొద్దు. When you see a dog, నువ్వు కుక్కను చూసినప్పుడు you hit the dog. నువ్వు కుక్కను కొడతావు. You drive away the dog. కుక్కని పారిపోయేటట్టు చేస్తావు. Same way drive away the devil. అదే అపవాదిని కూడా పారద్రోలాలి. I don't want to get angry. నేను కోపం రావడానికి వీల్లేదు. You may not get deliverance immediately. వెంటనే మనకి విడుదల రాపోవచ్చు. It takes time. కొంత సమయం పడుతుంది. It takes time. సమయం పడుతుంది. It depends on how strongly you judge yourself. నువ్వు ఎంత తీవ్రంగా నిన్ను తీర్పు తెచ్చుకున్నావు దాని మీద. If you seriously start working from now, ఇప్పటి నుంచి నువ్వు తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తే, maybe 3 months or 6 months or 1 year, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో, you can get free. నీకు విడుదల లభిస్తుంది. Yeah.